అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రపంచంలో అందరూ మారిపోతారు. అంటే ప్రేమించాను అని చెప్పిన లవరు మారిపోతూ ఉంటుంది. ఏంటి మన ఇంట్లో పని మనిషికి శాలరీలు మారిపోతూ ఉంటాయి. ఏంటి బాయ్ ఫ్రెండ్లు కూడా మారిపోతూ ఉంటారు. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఎప్పటికీ మారడు. అది ఎవరంటే వేణుస్వామి. ఎందుకంటే చాలాసార్లు ఏదో సొల్లు పురాణం చెప్తాడు, సారీ చెప్తాడు, మళ్ళీ ఇంకొక సొల్లు పురాణం, మళ్ళీ సారీ, ఇట్లాగే సారీ 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 అంటూ సారీలు చెప్పుకుంటానే ఉన్నాడు. మళ్ళీ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఎవరైతే వేణుస్వామి. ఈ ప్రపంచంలో భగవంతుడికి తెలియంది కూడా నాకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియని విషయాలన్నీ నాకే తెలుసు. నేను అపర బ్రహ్మని అని చెప్పుకునే వేణుస్వామి గారు ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతూ ఒక ఆడియో ఏదైతే ఉందో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంతాలపై వేణుస్వామి నిజంగా షాకింగ్ కామెంట్ చేశారు. ఆ ఆడియో కాల్లో సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియో కాల్ లీక్ అయింది. అదే లీక్ అయిన కాల్ వైరల్ అవుతుంది. నిజంగా చూస్తే వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ అయిపోతుందని, మళ్ళీ హిట్ కొట్టడం చాలా కష్టమని వ్యాఖ్యానించిన వేణుస్వామి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి చాలాసార్లు చాలా రకాలుగా జోస్యం చెప్పారు. వివాదాల్లో ఇరుక్కున్నాడు. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల కూడా 4 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వేణుస్వామికి సంబంధించిన ఓ ఆడియో లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎలక్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే గత తెలంగాణ ఎలక్షన్స్లో కేటీఆర్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అని చెప్పాడు ఇదే వేణుస్వామి. ఇంకా ఆంధ్రాకి సంబంధించిన ప్రొడిక్షన్స్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు, దీన్ని ఎవరు ఆపలేరు అంటూ మళ్ళీ అప్పుడు కూడా సొల్లు పురాణం చెప్పాడు. బెట్టింగుల కోసమా లేకపోతే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే తెప్పించారా అనేది కూడా ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో బ్రహ్మకి తెలియని కూడా ఆయనకు తెలుస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటారు, ఒకసారి నాకు ఒకడు ఇలాగా మెసేజ్ పెట్టాడు అని చెప్పి. ఏంటా అంటే ఎన్నిసార్లు కొట్టినా చావను పావురా నువ్వు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడని చెప్తుంటారు. కానీ వర్మ కాదు, ఎన్నిసార్లు కొట్టినా కానీ చావని పాము ఏదవుతుందో వేణుస్వామి. ఎందుకంటే ఒక్కసారి కాదు చాలాసార్లు ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ ఉందో నోటీసులు ఇచ్చి పిలిపించేస్తే కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చిన వేణుస్వామి మళ్ళీ అదే మాటలు, మళ్ళీ సొల్లు పురాణం చెప్పుకుంటూ వచ్చారు. నేను 3 చనిపోతారని చెప్పా. ఒకరు సూసైడ్ చేసుకుంటారు, ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతాడు. నేను చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత, వీరిలో ఎవరైనా ఒకరు సూసైడ్ చేసుకుంటారు. నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పి వేణుస్వామి ఆడియోలో చెప్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వినండి అయ్యా. ఎక్కడైనా వేణుస్వామి గారు కనపడితే ఒక్కసారి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి, లేదా ఆశీర్వాదం ఇస్తారో ఇవ్వండి. ఎందుకంటే ఇలాగే నాగ చైతన్యాలకు దానికి సంబంధించి, శోభిత ధూళిపాలకు సంబంధించి వాళ్ళు కూడా ఎవరైతే 4 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటారని చెప్పి తెలంగాణ మహిళా కమిషన్ దగ్గరికి ఏదైతే జర్నలిస్టులు, ఫిల్మ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద కేసు పెట్టారు. దీనికి సంబంధించి చాలామంది కేసు పెట్టిన తర్వాత వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో వారి వైఫ్ వేణుస్వామి గారి ధర్మపత్ని బయటకు వచ్చి చాలా మాట్లాడారు. జర్నలిస్టుల గురించి, వాటి గురించి కూడా మాట్లాడారు. నేను మళ్ళీ ప్రిడిక్షన్ నా లైఫ్లో చెప్పను, చంపలేసుకుంటున్నానని చెప్పి అప్పుడు ఒక సొల్లు వీడియో బయటికి విడుదల చేసిన వేణుస్వామి గారు మళ్ళీ ఒక జర్నలిస్ట్ తో ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియో నిజంగా చూస్తే ఏమనాలి, ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పి ఆలోచించుకుంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా. ఇంకా చాలా రకాలుగా ఆయన ఆడియోలో బయటకు చెప్పుకుంటూ వచ్చారు. బయటికి రావడానికి టైం పడుతుంది, మీడియాకి ఎవరూ చెప్పలేదు, మేనేజ్ చేస్తున్నారు, సినిమా పోస్ట్ పోన్ అయింది కదా, రాజాసాబ్ సెప్టెంబర్కి పోయింది, ప్రభాస్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఒక్కటి కాదు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని ప్రాబ్లమ్సే అని చెప్పి వేణుస్వామి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నట్టుగా ఒక ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. ఈ ఆడియో లీక్ వార్తా ఛానల్లో కూడా ప్రసారం అవుతుంది. అంతకుముందు వేణుస్వామి ఇలాగే 2024లో ఓ ముఖ్యమంత్రి చనిపోతారంటూ
వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తించింది. అయితే ఆ ముఖ్యమంత్రి చనిపోకుండా యాగాలు హోమాలు కూడా చేశాడంటూ కవర్ చేసుకున్నాడు సదరు వేణుస్వామి గారు. ఇప్పుడు ప్రభాస్ విజయ్ దేవరకొండ సమంతలపై చేసిన వ్యాఖ్యల కారణంగా వారి ఫ్యాన్స్ వేణుస్వామిపై తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ఆడియో తనది కాదని వేణుస్వామి ప్రకటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట మీద నిలబడ్డు, అది మీకు కూడా తెలుసు. ఒకవేళ అలా చేయకపోతే టాలీవుడ్ అభిమానుల ఆగ్రహానికి వేణుస్వామి బలి కావలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. నిజంగా చూస్తే ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేస్తున్నారు. అలాగే హను రాఘపుడు దర్శకత్వంలో ఫౌజీ మూవీని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లారు. రాజా సాబ్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ కాలికి గాయమైంది. ఈ గాయం కారణంగా షూటింగ్ నెల రోజుల పాటు ఆగిపోయింది. ఈ గాయం కారణంగానే ఈ గాయం పైనే వేణుస్వామి ఈ విధంగా స్పందించారని చెప్పి నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఆ ఆడియో లీక్ అయిన ఆడియో ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి చూస్తే అది కూడా మీరు ఒకసారి వినండి, ఎలా మాట్లాడాడో అనేది మీకు అర్థమవుతుంది. నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ గారు సూసైడ్ చేసుకుంటాడని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అసలు ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది, సెలబ్రిటీల మీద నీ చెత్తదో జ్యోతిష్యం తీసుకెళ్ళి నీ ప్రిడిక్షన్ అంటూ నీ జీవితంలో ఎప్పుడు చెప్పు 10 మాటలు చెప్తే ఒక మాట దాంట్లో కరెక్ట్ అయితే, వేణుస్వామి నిన్నే మాట్లాడుతుంది, 10 మాటలు చెప్తే ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. దాన్ని పట్టుకొని నేను చెప్పానని సొల్లు కబుర్లు చెప్పి జనాల దగ్గర డబ్బులు దొబ్బేసి హీరోయిన్లకు తీసుకెళ్ళి వాళ్ళని ఆ పూజలు ఈ పూజలు, నేను ఏంటి మందుతో పూజ చేస్తాను, మాంసంతో పూజ చేస్తాను, ఇలాగ ఏది పడితే అది మాట్లాడారు. ఇక్కడ చూస్తే డైరెక్ట్గా అసలు ఏమనాలి ఈ క్యాండిడేట్ని? ఒక్కసారా 2 సార్లా? తెలంగాణ ఏదైతే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పావు వేణుస్వామి, అయినా కానీ మళ్ళీ ఇంతే. అసలు నిన్నేమనుకోవాలి? మళ్ళీ ఏదన్నంటే వాళ్ళ ఆవిడ గారు బయటకు వచ్చి మళ్ళీ జర్నలిస్టులు మా ఆయన తిట్టారు, మా ఆయన నేను గిచ్చారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. ఇంకేం చెప్పాడు? అంటే మామూలుగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా, ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు ఆవిడ అడుగుతుంది అంత సీరియస్ ఇంజరీ ఉందా అని అడుగుతుంటే ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు చాలా ఉంది, ఒకటి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని ప్రాబ్లమ్సే ప్రభాస్ గారికి అని మళ్ళీ ఆవిడ అడుగుతుంటే అన్నీ అయిన తర్వాత మాట్లాడతా. కాదు, నాకు ఒకటి అర్థం కాదు, మొత్తం ప్రపంచంలో ఎవరికి తెలియని అన్నీ కూడా ఈయనకి ఎలా తెలుస్తాయి? ప్రభాస్ గాయమైంది, లేకపోతే ఇంకోటో, లేకపోతే ప్రతి ఒక్కటికి ఈయనకే తెలుస్తుందా, లేకపోతే ఏంటి అనేది అర్థం కాదు. ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు చెప్పండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి కూడా ఇదే. సెలబ్రిటీల జీవితాల మీద ఆధారపడి బతకటం, వాళ్ళని భయపెట్టి పూజలు గీజలు అని చెప్పి డబ్బులు దొబ్బేయటం, ఇలాంటి సొల్లు కథలన్నీ వేణుస్వామి గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మళ్ళీ ఏదన్నా అంటే మాత్రం మళ్ళీ వాళ్ళ ఆవిడ వచ్చి మళ్ళీ ఆ వేణు తీసుకొని వచ్చి ఏదో మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ. ఏమనాలి చెప్పండి? ఇది మొత్తం వేణుస్వామి మాట్లాడిన ఏదైతే ఆడియో, వైరల్ అవుతున్న ఆడియో. అంతకుముందు ఎవరైతే నాగ చైతన్య, శోభిత, ధూళిపాలకి సంబంధించి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోతారు, విడాకులు వస్తాయి. కనీసం అప్పుడు పెళ్లి కూడా అవ్వలేదు, ఎంగేజ్మెంట్ అవుతుంది అనుకుంటా. ఎంగేజ్మెంట్ కాకముందు విడాకుల గురించి మాట్లాడిన ఏంటి గొప్ప ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. అప్పుడు ఏదైతే TFJA తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో అందరూ కూడా లక్ష్మీనారాయణ గారు కానీ రాంబాబు గారు వీళ్ళందరూ ఇనిషియేట్ తీసుకొని వెళ్ళి మహిళా కమిషన్కి అక్కడికి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఉందో క్షమాపణ చెప్పారు. మళ్ళీ కూడా ఇలాగే ఎవరైతే జర్నలిస్ట్ సంఘాలు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరన్నా
దీనికి ఇనిషియేటివ్గా తీసుకొని దీని మీద కేసులు వేస్తారా లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారనేది తెలియాల్సి ఉంది. ఒకటి కాదు రెండు కాదు, వేణుస్వామి గారికి వయసు వచ్చింది. ఏదో అంటారు కదా ఏదో సినిమాలో, ఎంత అయ్యావు ఎంత ఉన్నావు, కనీసం బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పి అనాలనిపిస్తుంది. కానీ పెద్దాయన కాబట్టి మళ్ళీ అనలేకపోతున్నాం. ఎందుకంటే ఒకటి కాదు రెండు సార్లు మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు, ఏ రోజన్నా అందరూ సుఖంగా ఉంటారు అని ఏ రోజని చెప్పావు వేణుస్వామి నువ్వు? ఈయన పలాని ఈ హీరో, ఈయన భవిష్యత్తు సూపర్ ఉంటుంది, ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడు, అసలు ఆగేది లేదు అని చెప్తాడు. ఇలాగే అన్నావు ఎవరిని? జగన్మోహన్ రెడ్డి అసలుకి ఇంకా ఆగేది లేదు, 30 సంవత్సరాలు సీఎం అన్నావు. ఏమైంది? ఎలహంకా ప్యాలెస్లో అక్కడికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. నీ వల్లే అదంతా జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వేం చెప్పినా జరగదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొకళ్ళు పాపం కేటీఆర్ గారు బాగా అసలు ఆయన మంచి లీడర్ అని చెప్పి తెలంగాణలో మీ అందరం అభిప్రాయపడుతుండేవాళ్ళు. డైరెక్ట్ సీఎం అసలు ఇంకా ఏముండదు, డైరెక్ట్ సీఎం కేటీఆర్ గారు అన్నావు. ఏమైంది పాపం? ఏమైంది చెప్పండి. కాబట్టి మీ దరిద్రమైన నోరుతో ఏది అనకండి. ఏదన్నా అయితే అంటే అది జరగదు. ఎందుకంటే ఇది అన్నావు కాబట్టి ఇది జరగదు. వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు మంచి మంచి సినిమాలు తీస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలరిస్తారు. కానీ మధ్యలో పోయేది నువ్వే. కాబట్టి వేణుస్వామి గారు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. లేకపోతే ఒకదాని తర్వాత ఈసారి మాత్రం కేసులు వేయటం మాత్రం క్షమాపణలు కోరినా కానీ ఊరికినే పరిస్థితి ఉండదు. కేసులు అయితే ఏ విధంగానో లేకపోతే మాట్లాడతారు, కానీ ఫ్యాన్స్ కోపం వస్తే ఏ రకంగా ఉంటుంది మీకు తెలుసు కదా. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడ పట్టినా ఉంటారు. ఒక్కసారి వాళ్ళు తగులుకుంటే ఏ రకంగా ఉంటుందని ఈ పరిస్థితి ఊహించుకుంటానికి చాలా భయంగా ఉంది వేణుస్వామి గారు. కాబట్టి ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎన్నిసార్లు మేము ఇలాగే చెప్పినా కానీ మీరు వినరు. కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఏమైనా చెప్తే వింటారో లేదా అనేది మనం ఒకసారి చూడాలి.